ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేని పక్షంలో ఉద్యమ బాట పట్టనున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్స్, ఏపీజేఎల్ఐ, జీపీఎఫ్, డిఏ ఏరియర్స్, 11వ పీఆర్సీకి సంబంధించిన ఏరియర్స్ బకాయిలు 23,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, వాటిపై నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. బకాయిలు చెల్లించని పక్షంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపటి నుంచి ఆందోళనలు చేపడతామన్నారు. తాలూకా, జిల్లా స్థాయిలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులంతా నిరసన తెలియజేస్తారని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాని పక్షంలో ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకుంటామని హెచ్చరించారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు విజయవంతం చేయాలని కోరారు చోడగిరి శ్రీనివాస్. సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల మరి అవలంబిస్తున్న తీరుకి మేము అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్, చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మాకు రావాల్సిన బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్స్ పెడితే అవి సకాలంలో రాకపోవడం, ఏపీజీఎల్ఐ లోన్లు ఆ యొక్క సర్వర్ కూడా పనిచేయకపోవడం, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్లు, మరి ఎవరైతే కోవిడ్లో మరణించారో వాళ్ళందరికీ కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని దఫదఫాలుగా ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం. కానీ నేటి వరకు వారి స్పందన లేదు. గత 4.5 సంవత్సరాల